జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్ అన్నటువంటిది ఈ దఫా పరీక్షకి తేలిపోబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రాతిపదికన అంటే అగ్రకుల ప్రాతిపదికన ఓట్లేస్తారా లేదా బీసీల ప్రాతిపదికన ఓట్లేస్తారన్నట్టు. ఎందుకంటే ఇచ్చినటువంటిది బీసీ సర్వే చేయించారు, ఇంతవరకు అది బయట పెట్టాల. ఆ సర్వేకి సంబంధించిన లెక్కల ఆధారంగానే ఇప్పుడు ఇచ్చుకొచ్చినటువంటి సీట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురంలో బీసీలే 7.5 లక్షల మంది దాకా ఉంటారు, అందుకనే అక్కడ బీసీలకు సెటిబలిత సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు. అదే సందర్భంలో అక్కడ ఇంతకాలం కూడా 5% ఉన్నటువంటి రాజులు లేకపోతే 15% ఉన్నటువంటి కాపులు గెలిచారు. 2 సార్లు కాపులు, 11 సార్లు దాకా రాజులు గెలిచినటువంటి సీటు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అయితే రాజులది, ఆ తర్వాత కాపులది, కానీ జనాభా పరంగా బీసీలు. అట్లా లెక్క చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అట్లాంటి లెక్కలే ఇప్పుడు జగన్ తీసుకొచ్చింది. ఒకటి, తన ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడానికి ప్రయత్నించినటువంటి సోషల్ ఇంజనీరింగ్. ఇది కనుక పర్ఫెక్ట్గా సెట్ అయితే రాష్ట్ర రాజకీయాలు అన్నటువంటిది ఉత్తరప్రదేశ్, బీహారు ఆ తరహా కుల సమీకరణాల చుట్టూ తిరుగుతాయి రాబోయేటువంటి రోజుల్లో. బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి అన్ని పార్టీలు పోటీలు పడతాయి, బీసీ నాయకుల్ని పైకి తీసుకురావడానికి పోటీలు పడతాయి, రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయిపోతే ఇదివరకడికి మళ్ళా కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, అదే దాని పేరేంటి, రాజు, ఇట్లాంటి సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం ఉంటాయి. అక్కడక్కడ బీసీలకి అవకాశాలు లాంటివి నడుస్తూ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ధనవంతులైనటువంటి బీసీలు. ఇది అటో ఇటో తేలిపోయేటటువంటి సందర్భం చెప్పడంలో అతిశయక్తి ఏం లేదు.